ఒక 30 to 1 minute రీల్ చూసి ఎవరి రిలేషన్షిప్ ని జడ్జ్ చేయకండి. ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, నేను ఒక కపుల్ ని ఫాలో అవుతా ఇన్స్టాగ్రామ్ లో. సడన్ గా ఏమైందో తెలీదు, వాళ్ళ కామెడీ కంటెంట్ చాలా బాగుంటది, నాకు ఇష్టం వాళ్ళ పేరు. సో ఏమైందో, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని చీట్ చేసిండంట. ఇక అది తెగ వైరల్ అవుతుంది. వీళ్ళు ఇంత మంచి కప్పులు ఇట్లా చేస్తారని చెప్పేసి అనుకోలేదు. వాళ్ళ హస్బెండ్ ఏంది ఇదంతా ఫేకా ఇట్లా అని చెప్పేసి ఇక వాళ్ళ గురించి అంత ఫేక్, వీళ్ళు ఫాల్స్ రిలేషన్షిప్ ని చూపిస్తున్నారు అందరికి ఇట్లా అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు, కమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ ఎస్పెషల్గా, వాళ్ళందరూ కూడా మా రిలేషన్షిప్ని చూసి, మా ఫ్యామిలీని చూసి నచ్చి కామెంట్స్ ఇచ్చి, మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి, అక్క మీ వీడియోస్కి అడిక్ట్ అయినా అని చెప్పేసి చాలామంది దానివల్లనే, మా రిలేషన్షిప్ వల్లనే నా సబ్స్క్రైబర్స్ అయ్యారు, మా సబ్స్క్రైబర్స్ అయ్యారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను, నేను ఫీల్ అవుతున్నా. అందుకే కొంచెం రిలేషన్షిప్ గురించి మాట్లాడదాము, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, నేను ఫేస్ చేసిన ఏవైతే ఉన్నాయో నా లైఫ్లో, అండ్ రిలేషన్షిప్ గురించి కొంచెం మాట్లాడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. అంటే నేనేం రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ కాదు, బట్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక అక్కగా, ఫ్రెండ్గా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం, చెప్దాము, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. కొంతమందికి నా మాటలు నచ్చకపోవచ్చు, దట్స్ ఓకే, బట్ నాకు జరిగింది మాత్రమే నేను షేర్ చేసుకుంటా. నేను తెలుసుకుంది మాత్రమే, నా మట్టి బుర్రనో అనుకోండి, చిట్టి బుర్రనో అనుకోండి, నాకున్న మెచ్యూరిటీ లెవెల్ వరకు నాకు అర్థమైంది ఏందో మీకు షేర్ చేస్తా. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది, నేను ఈరోజు మార్నింగ్ లేచిన, ఇంకా వంట కూడా చేయలేదు, ఇద్దరం టీ తాగినాం అంతే. అదే బ్రెయిన్లో నైట్ అంతా తిరుగుతూ ఉందన్నమాట. ఫస్ట్ మాట్లాడేద్దాము, మనసులో ఉన్నది కక్కేద్దాము అని చెప్పేసి వచ్చి మీ ముందు కూర్చున్నా, నైట్ డ్రెస్ వేసుకుని అట్లనే ఉన్నా, నా చిప్పి జుట్టు, నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు, బట్ ప్లీజ్ ఇదంతా ఇగ్నోర్ చేసి మనం మాట్లాడుకుందాం. జస్ట్ ముందు చెప్పినట్టు ఒక 30 seconds to 1 minute రీల్ చూసి ఎవరి లైఫ్ ని జడ్జ్ చేయకండి. ఎందుకనంటే ఒక్కసారి కెమెరా ఆన్ అయిందంటే దాని ముందు రొమాన్స్ ఉంటది, ఫన్ ఉంటది, లవ్ ఉంటది, స్మైల్స్ అన్ని ఉంటాయి. ఒక్కసారి కెమెరా ఆఫ్ అయిందంటే డిసప్పాయింట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు అవి కూడా ఉంటాయి. అంత మాత్రాన నేను ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి నేను అన్నాను. జస్ట్ ప్రైవసీ అని నేను చెప్తా. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది. అది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకే కాదు, చాలా మందికి పర్సనల్ లైఫ్ లో కూడా ప్రైవసీ అనేది ఒకటి ఉంటది, అండ్ ఇంపార్టెంట్ కూడా. ఒకసారి ఆలోచించండి, మనం ఇంట్లో గొడవ పడితే అందరి ముందుకు వచ్చి, రోడ్ మీదకి వచ్చి, బయటకు వచ్చి గొడవ చేసుకోం కదా. డోర్లు వేసుకొని సార్ట్ అవుట్ చేసుకుంటాం, ఆర్గ్యుమెంట్స్ అన్ని చేసుకొని, వాట్ ఎవర్ డోర్లు వేసుకొని వేస్తాం. అన్ని కెమెరా ముందే చెయ్యాలి అని అంటే చాలా చెండాలంగా ఉంటది. అందుకే ప్రైవసీ అనేది ఉంటది. దాన్ని పట్టుకొని అందరూ ఫేక్ ఇట్లా అట్లా అంటుంటే ఎందుకో అనిపించింది అనమాట, చెప్పాలి అని చెప్పేసి. ఇప్పుడు ఒకరిది చూసి వేరే వీళ్ళది కూడా ఫేకే, కెమెరా ముందే ఇదంతా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకోవచ్చు. కొన్ని ఇయర్స్ వెనకకి వెళ్తే, నేను సోషల్ మీడియాలో లేని టైంలో నేను కూడా కపుల్ని చూసి ఇట్లనే ఉండాలి రిలేషన్షిప్, ఎంత బాగున్నారు చూడు, ఎంత క్యూట్ ఉన్నారు చూడు, వావ్ నాకు ఇట్లా లేదు, నాదేదో బాగాలేదు, డిఫరెంట్గా ఉంది, నా వరస్ట్, ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా చాలా అనుకునేది. అట్లనే ఉండాలేమో, నా లైఫ్ ఏదో తేడాగా ఉంది, ఇట్లా కంపేర్ చేసుకునేదాన్ని. నాకు తెలిసి చాలామంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, నాకు కూడా ఇట్లాంటి లైఫ్ ఉండాలి, నాకు కూడా ఇట్లాంటి హస్బెండ్ ఉండాలి, వీళ్ళని చూసి నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అనుకున్నారో లేరో చెప్పండి, ఖచ్చితంగా అనుకునే ఉంటారు. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన దాన్నే, నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, నిజంగా అనుకున్నా నేను కూడా. ఇట్లా అనుకొని కంపేర్ చేసుకునేదాన్ని, నా రిలేషన్ని, నాది బాలే ఇట్లా అని చెప్పేసి. ఇట్లా చేసుకున్న తర్వాత మాకు ఎప్పుడు గొడవలైనా ఇక వాళ్ళదే ఏదో ఇంకా సాంగ్లు పెట్టుకొని ఫీల్ అయ్యే రోజులు ఉన్నాయి, అవి ఇవి అనుకొని నా రిలేషన్షిప్ బాలే ఏంది ఇట్లా అని చెప్పేసి. అండ్ అదే మూడ్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్నిగా లైఫ్ ఏమంటారు, సైకాలజిస్ట్ ఎక్స్పర్ట్లు ఉంటారు, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్లు మాట్లాడే ఒక 10 వీడియోలు, డివోర్స్ గురించి ఒక 100 వీడియోలు, ఇక కపుల్ వీడియోలు, ఇట్లాంటివన్నీ ఇక వచ్చి బ్రెయిన్ తెగ ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. ఇదే సోషల్ మీడియా ఎఫెక్ట్ అన్నమాట మన మీద. ఇక దీన్ని చూసి ఇట్లా లేదు, నా లైఫ్ ఇంపర్ఫెక్ట్, వామ్మో ఏదో అవుతుంది ఇట్లా అని చెప్పేసి తెగ బాధపడేది, లో అయిపోయేది, అండ్ నా రిలేషన్షిప్ ని డౌట్ చేసుకునేది. అమ్మాయిలు మాత్రమే ఇట్లుంటారు అని చెప్పేసి అనుకోకండి, అబ్బాయిలు కూడా ఇంతే. నేను ఇప్పుడు అమ్మాయిని కాబట్టి నా సైడ్ వర్షన్ మాట్లాడుతున్నా, ఇది అందరికి వర్తిస్తుంది. మళ్ళీ ఇక ఇవన్నీ పక్కకు పెడితే, లైఫ్ లో నేను నేర్చుకుంది, నాకు లైఫ్ నేర్పించింది ఒక్కటే, స్టాప్ కంపేరింగ్. అవును, కంపేర్ చేసుకోవడం ఆపండి. ఫస్ట్ సోషల్ మీడియాలో చూసి మనం చాలా మందిని కంపేర్ చేసుకుంటాం. సోషల్ మీడియా ఏంది, పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, ఎవరిది బాగుంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాము.
సో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ ఆపండి. మీ రిలేషన్షిప్ డిఫరెంట్, వాళ్ళ రిలేషన్షిప్ డిఫరెంట్. వాళ్ళ దాంట్లో బాగుండే మీ దాంట్లో ఉండకపోవచ్చు. అండ్ అట్లనే మీ దాంట్లో ఏవైతే బెస్ట్ ఉన్నాయో వాళ్ళ దాంట్లో కూడా ఉండవు. అండ్ ఇంకోటి, వాళ్ళ దాంట్లో ఉన్న ఫ్లాస్ చూస్తే మీకు గుండెవగిలిపోతారు. అండ్ మీ దాంట్లో ఉన్న ఫ్లాస్ కూడా అంతే. మీ దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. సో ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటుంది. చెప్పాలంటే మీరు కంప్లీట్గా డిఫరెంట్ అండ్ వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్. అట్లా కంపేర్ చేసుకోవడమే పెద్ద రోగం మన దాంట్లో ఉన్నది. సో ఫస్ట్ అది ఆపేసేయండి. నేను ఒక్కటే నేర్చుకుంది ఏంటంటే, నేను గట్టిగా నమ్మేది పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అనేదే ఉండదు. ఎఫర్ట్ పెట్టే రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం మీ బుర్రలో ఫిక్స్ అయిపోండి, పెట్టుకోండి, నమ్మండి దీన్ని. పర్ఫెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఎఫర్ట్ పెట్టే రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. ఎస్, అట్లాని ప్రతి ఒక్కదానికి ఎఫర్ట్ పెట్టాలి అంటే కూడా కాదు. హెల్దీ రిలేషన్షిప్కి మాత్రమే ఎఫర్ట్ పెట్టండి. టాక్సిక్ రిలేషన్షిప్ని మీరు భరించాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో మా వీడియోస్, ఇప్పుడు చింటూ నేనున్నాం, చాలామంది కామెంట్ చేస్తారు, అక్క మీరు చింటూ గొడవ పడరా అని చెప్పేసి. ఎందుకు గొడవ పడడం? చాలాసార్లు గొడవ పడతాం, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటాం, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బట్ ప్రతి ఒక్క గొడవ నుంచి చాలా నేర్చుకున్నాం మేము. పేషెన్స్, కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్, ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక పట్టుకొని మనం ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన రిలేషన్షిప్ నిలబడతాయి. ఎస్, ఈ 3 మాత్రమే మన రిలేషన్షిప్ని నిలబెడతాయి. ఏ థర్డ్ పర్సన్ నిలబెట్టరు. అండ్ మీరు ఏ కౌన్సిలింగ్లో అయితే చూస్తున్నారో, ఇవేవి నిలబెట్టవు. ప్రతి ఒక్కరికి అవి మళ్ళీ ఇద్దరు సైడ్ ఉండాలి. పేషెన్స్, కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్, ఈ 3 ఇద్దరు అనుకొని ఉంటేనే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నిలబడుతుంది. అండ్ అవే నిలబెడతాయి. అంటే నేను ముందు చెప్పినట్టు మా మధ్యలో కూడా చాలా ఇష్యూస్ వచ్చిండే ఇట్లా అని చెప్పిన కదా. సో దానివల్ల నేనేం నేర్చుకున్నా అంటే, ఫస్ట్ థింగ్ చాలా పెద్దది, ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయొద్దు. ఇన్వాల్వ్ చేసినందుకు ఏమైందంటే అదొక వీక్ పాయింట్ అయిపోయింది మా ఇద్దరి విషయంలో. దాన్ని ప్రతి ఒక్క దాంట్లో తీసుకొని వచ్చి మీరు ఇది అని చెప్పేసి దాన్ని జోక్ చేసి దాన్ని ఒక వీక్ పాయింట్ లెక్క వాడుకొని అంటా ఉంటారు. ఊరికే మిమ్మల్ని పోక్ చేస్తూ ఉంటారు. మీరు అట్ట చేసిరు, ఇట్లా చేసిరు అని చెప్పేసి దాన్ని వేలు పెట్టి ఎట్లా చూపిస్తారు అంటే, జోకులు వేస్తారు, లిటరల్గా తీసేసినట్టు మాట్లాడతారు, ఇన్సల్ట్ చేస్తారు. సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, వాళ్ళు సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది మనకి, కానీ వెనకంగా చేసేవన్నీ, చెప్పేవన్నీ, అనేవన్నీ మన ముందు ఒకటి వెనకాల ఒకటి అవుతుంటాయి. అసలు థర్డ్ పర్సన్తోని మన ఇష్యూస్ క్లియర్ అవుతాయి అన్న ఒక ఆలోచనని కూడా తీసేయండి. అసలు కావు, అవి ఇంకెక్కువ అవుతాయి. అండ్ వాళ్ళు కూడా ఎదురు చూస్తారు ఇంకా కావాలని చెప్పాలంటే. అవును, అదొక ట్రాష్ పాయింట్. ఇది కూడా మనసులో పెట్టేసుకోండి. థర్డ్ పర్సన్తోని ఏ ఇష్యూస్ క్లియర్ కావు ఒక రిలేషన్షిప్లో, ఎస్పెషల్గా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో. లైఫ్ అంటే హ్యాపీనెస్ మాత్రమే కాదు, దాంట్లో స్ట్రగుల్స్ ఉంటాయి, టీయర్స్ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఇద్దరు ఎట్లా హ్యాండిల్ చేసిరు అనేదే రిలేషన్షిప్ స్ట్రెంగ్త్. నిజంగా చెప్పాలంటే ఎట్లా హ్యాండిల్ చేసిరు, ఎట్లా ఫేస్ చేస్తారు అనేదే మీ యొక్క రిలేషన్షిప్. ఏదో ఎఫర్ట్ ఇవ్వక ముందుకే ఇది వర్కౌట్ కాదు అని చెప్పేసి వదిలేయడం పెద్ద తప్పు. ఏదైనా ఎఫర్ట్ ఇవ్వక ముందుకే ఇది వర్కౌట్ కాదు అనుకోవడం కూడా పెద్ద తప్పు. రియల్ లైఫ్ అనేది రీల్ కంటే పెద్దది, ఫిల్టర్స్ లేనిది, డీప్ గా ఉండేది. ఇది మాత్రం ఫ్యాక్ట్. అండ్ ఇంకోటి, మీరు కంపేర్ చేసుకుంటున్నారు అంటే మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటున్నట్టే. సో కంపేర్ చేసుకోవడం కంటే రోజు మన లైఫ్ ని ఎంత బెటర్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచించండి. సో ఇది గైస్ నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. మీ ఒపీనియన్స్ ఏందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో చెప్పండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, అండ్ ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే అది కూడా అడ్రస్ చేయండి కింద కమెంట్ బాక్స్లో. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ మీ ప్రతి ఒక్క కమెంట్ అందరికీ ఇంపార్టెంట్, నలుగురికి యూజ్ అవుతుంది. అండ్ నాకు కూడా ఎంతో కొంత నేర్చుకుంటా అండ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మనం అంతా డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. బాయ్.